హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ తెలుగు బ్లాగర్. ఇప్పుడు మనము లోకల్ మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ ఉంటాయి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ వాట్ వీ కెన్ సీ. సో ఇప్పుడు మేము ఈ బోట్ నుంచి కిందకి దిగుతున్నాము. ఓకే, సో ఇక్కడ క్రాబ్స్ ఉన్నాయి. క్రాబ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రెష్ ఇక్కడనే తీసుకున్నారంట. ఇవి టైగర్ ప్రాన్స్. టైగర్ ప్రాన్. ये रेट कैसा? रेट व्हाट इज द रेट? 1800 फॉर 1 प्रॉन. 1 किलो 1800. 1 किलो వచ్చి 1800. व्हाट एल्स यू हैव? छोटा प्रॉन्स नहीं है. ये 1400. 1400 అంట. మనము చూద్దాం మరి. ఓకే, ఇవి ఉన్నాయి. ఇంకా వాటల్స్ అవి क्या है? छोटा प्रॉन्स. ये क्या है? फिश है. एक बार बताइए. ఇక్కడ పెద్ద పెద్ద ఫిష్ ఉన్నాయి. ये फ्रेश है पूरे? ఫ్రెష్. కప్ పక్కడే? సుబా పక్కడే అంటున్నారు. మరి ఏమో నాకు తెలియదు. కానీ మనము ప్రాన్స్ అయితే తీసుకున్నాము. ఒక ½ కేజీ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. క్రాబ్స్ అవన్నీ మనకు అలవాట్లేదు కాబట్టి ఇట్లాంటివి అయితే ట్రై చేద్దాం మనము తీసుకొని. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే గైస్, ఇది 1400 కేజీ అంట. అస్సలు తగ్గట్లేదు. ఇంకా ఖాళీ ఇంకా ఎవరు లేరు కదా ఈడ. ఇంకా అసలు తగ్గట్లేదు. ఫ్రెష్ అని చెప్తున్నారు కానీ లెట్స్ ట్రై. ఇది 14 గ్రీన్ కలర్ పక్కా ఫ్రెష్ అంటున్నారు. ఒక ½ కిలో తీసుకుంటున్నాము. సో ఓకే, ½ కేజీ తీసుకున్నాము. ఇక్కడ చూసేస్తే మనము ఇవి టైగర్ ప్రాన్సే కానీ నాట్ జైగాంటిక్ టైగర్ ప్రాన్స్. దిస్ ఆర్ మీడియం ప్రాన్స్. దిస్ ఆర్ ఆల్సో టైగర్ ప్రాన్స్ బట్ మీడియం ప్రాన్స్. ఓకే, అది తీసేసుకున్నాము. మళ్ళా ఇక్కడ మన షెఫ్ ఉన్నారు, अन्ना మనకు నైస్లీ ఫ్రై करके देते मसाला के साथ. पेपर मसाला डबल मसाला वेरी. हिंदी बात करते. हिंदी कम. ఓకే, వెరీ టేస్టీ. వెరీ టేస్టీ ఉంటుంది అంటున్నారు. ఇదా ఏక్ కిట్నారట. ఒక్కటైతే తీసుకొని ట్రై చేద్దాం గైస్. ఇది ఒక్కటి ½ కిలో ఉంది. ½ కిలోకి తక్కువ ఉంది కానీ అట్లీస్ట్ సో ఒక్కటైతే ట్రై చేద్దాము. 360 అంటున్నారు ఒక్కటి. సో తీసుకుందామా లేదా ఇంకా నేను డౌట్లో ఉన్నాను. విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్. టైగర్ జైగాంటిక్ ప్రాన్స్ అయితే తీసుకోవట్లేదు కానీ ఇది క్రాబ్ అయితే ట్రై చేద్దాము. క్రాబ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. थोड़ा मीठा था. क्या बोलते हैं? नक्को बोलते हैं. कितना? शेल निकालने के बाद थोड़ा मीठा था. 2 పీస్ తీసుకోమని అంటున్నారు. సో సరే, ½ కేజీ అయితే తీసేసుకున్నాము. ఇది అలానే మనం ఎగ్జాటిక్గా ట్రై చేద్దామని. మళ్ళీ మనకు ఛాన్స్ దొరకదు కదా. ఇప్పుడు లైవ్ క్రాబ్ మన ముందే, లేక్ క్రాబ్ అయితే చూపించేస్తున్నా నేను. ఎస్ వి వాంట్ 2 పీసెస్. క్రాబ్ వేస్తున్నారు. క్రాబ్ 2 పీసెస్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే షెల్ అదంతా తీసేసినాక మీట్ చాలా తక్కువ ఉంటుంది కదా. అందుకనే విల్ ట్రై 2 పీసెస్ ఆఫ్ క్రాబ్ అండ్ మీడియం జైగాంటిక్ ప్రాన్స్. సో అదే అనమాట ఈ వ్లాగ్. మన అన్న చేస్తారు. స్పైసీగా చేయమని అయితే చెప్తున్నా నేను. ఖాళీ డబల్ మసాలా. క్యా భయ్యా? డబల్ మసాలా ఓకే అంటున్నారు. సో పైసా ఓకే. సో గైస్, అప్డేట్ అబౌట్ ద లైవ్ ఫిషింగ్ స్టోర్ ఏంటంటే
బేసిక్గా మనము మీడియం జైగాంటిక్ ప్రాన్స్ తీసుకున్నాము. పెద్దది అయిపోతే ఒక్కొక్కటి అదే ఒక ఎట్లుందంటే పావు కిలో లాగా ఉంది ఒకటి, సో అది వద్దు అని వేరేది తీసుకున్నాము. ఇంకా క్రాబ్స్ కూడా 2 తీసుకున్నాము, అంటే ఒక ½ కేజీ దాకా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ లోకల్ స్టోర్లో అంటే ఇక్కడ షాప్ చూపిస్తాం మీకు ఎట్లుందో. ఇది అన్నమాట షాప్. వాళ్ళు రోజు ఇక్కడ పడతారు అండ్ మాకు ఇక్కడ ఉన్న ఫ్రెష్గా పట్టినవి ఇచ్చిర్రు. ఫ్రెష్గానే అన్నారు, ఇంకా నమ్ముతున్నాం మనం అంతే. అయితే అదే కాకుండా ఇక్కడ నేను ఒక గోలీ సోడా తీసుకున్నా. ఇది పైనాపిల్ ఫ్లేవర్. ఇది ఎట్లుందో కూడా తాగి మీకు చెప్పేస్తాను. ఓ మంచిగా ఉంది. పైనాపిల్ గోలీ సోడా నేను ఎప్పుడు తాగలే కానీ ఏమో వెరైటీగానే ఉంది ఇది. బ్లూబెర్రీ గోలీ సోడా కూడా ఉంది, అది కూడా ఎట్లుందో ట్రై చేస్తాను నేను. గుడ్, బాగానే ఉంది, వెరైటీగా ఉంది. బ్లూబెర్రీ గోలీ సోడా ఇది కూడా ట్రై చేద్దాం మనం. అరే వస్తలేదు. ఓ వావ్, సెంటర్ ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సెంటర్ ఫ్రెష్ ఫ్లేవర్ లాగా ఉంది ఇది. ఓకే, ఏదో ఒక ట్రై చేద్దాం అనుకున్నాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ కంటెంట్. మళ్ళీ అది ఫ్రై చేసినాక క్రాబ్ ఇంకా ప్రాన్స్ ఫ్రై చేసినాక ఎట్లుందో మనము తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ యూ స్టే ట్యూన్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్.